previous class we have discussed the what is error, what is a defect, and what is a failure. Okay, how to define the defect and how to define the bug and what is a failure and what is a error. Now next one is why do a software application will have defects. Okay, so what is our next topic? Okay, so next one is why do a software application will have defects. Okay, అసలు సాఫ్ట్వేర్ అప్లికేషన్ కి డిఫెక్ట్స్ అనేవి ఎందుకు వస్తుంది? సాఫ్ట్వేర్ అప్లికేషన్ కి ఈ డిఫెక్ట్స్ అనేవి ఎందుకు వస్తుంది? Okay, so the following, so what is that answer ma? The following are the major reasons for having defects. Okay, having defects. So we have some major reason for having defects. అంటే డిఫెక్ట్స్ అవ్వడానికి మనకి కొన్ని మేజర్ గా కొన్ని రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ ఏంటనేవి చూద్దాం. ఓకే, సో మేజర్లీ there are three technical reasons okay, there are three technical reasons. Okay, what are they? First one is wrong requirement. Okay, wrong requirement. So requirement అంటే ఏంటి? ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసాం. The requirement is a okay, for example ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ కి కావాల్సిన నీడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇఫ్ యూ టేక్ ద అమెజాన్, సో అమెజాన్ కి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? సో మనకి అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే యూజర్, సో ఆ యూజర్ ఇంటర్ఫేస్ అనేది, ఆ యూజర్ ఇంటర్ఫేస్ లో మనకి ప్రొడక్ట్స్ అనేది విజిబుల్ అవ్వాలి, అలానే ఆ ప్రొడక్ట్స్ ప్రైస్ విజిబుల్ అవ్వాలి, ఆ ప్రొడక్ట్స్ రేటింగ్, ఓకే, అండ్ ఆ ప్రొడక్ట్స్ సంబంధించిన సమ్ డీటెయిల్స్ అనేవి విజిబుల్ అవ్వాలి. నౌ దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ అమెజాన్. ఓకే, ఈ రిక్వైర్మెంట్ ఒక బిజినెస్ మ్యాన్ ఎవరితో అప్రోచ్ చేస్తారంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న బిజినెస్ అనలిస్ట్ తో అప్రోచ్ అవుతారు. సో అప్రోచ్ అయిన తర్వాత తనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ని, వన్ సెకండ్ మా, మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ టు ఆల్ అండ్ క్లియర్? నా వాయిస్ మీకు అందరు క్లారిటీగా ఉందమ్మా? ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? మై వాయిస్ ఈజ్ క్లియర్ టు ఆల్? Yeah, Surya, tell me, what's your doubt? Yeah, Venkatesh, tell me. Any doubts? Okay, right, super. Thank you. Okay, so what is first one? The first reason ఏంటమ్మా? Wrong requirement. So బిజినెస్ మ్యాన్ రాంగ్ రిక్వైర్మెంట్ ఇవ్వటం వల్ల మనకి డిఫెక్ట్ అనేది రైజ్ అవుతుంది. ఓకే, వాట్ ఈస్ ద సెకండ్ రీజన్? రాంగ్ డిజైన్. ఓకే, రాంగ్ డిజైన్. ఓకే, రాంగ్ డిజైన్. సో రాంగ్ డిజైన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ మ్యాన్ వచ్చారు సాఫ్ట్వేర్ కంపెనీకి, తనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఇచ్చారు, ఆ రిక్వైర్మెంట్ బిజినెస్ అనలిస్ట్ నోట్ చేశారు. ఈ బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తారంటే డిజైనింగ్ టీమ్ ఉంటుందమ్మా. ఓకే, డిజైనింగ్ టీమ్ ఉంటుంది. సో వాళ్ళని ఏమంటామంటే UI UX డిజైనర్స్ అంటాం. ఓకే, ఇక్కడ బి ఏం చేస్తారు? ఫస్ట్ రిక్వైర్మెంట్స్ ని గ్యాదర్ చేస్తారు, ఆ రిక్వైర్మెంట్స్ ని ఎవరికి ప్రొవైడ్ చేస్తారు? డిజైనింగ్ టీమ్స్ ని ప్రొవైడ్ చేస్తారు. సో ఆ డిజైనింగ్ టీమ్స్ ఏం చేస్తారంటే సో వాటిని డిజైన్ చేస్తారు అనమాట. సో ఎలా డిజైన్ చేస్తారు? లైక్ ఫర్
ఫేస్బుక్ అప్లికేషన్ని తీసుకుందాం మనం. సో మనకి ఫేస్బుక్ ఫస్ట్ మనం ఫేస్బుక్ యూస్ చేయాలంటే వీ షుడ్ బి లాగిన్, అవునా? సో అప్పుడు ఏం చేస్తారంటే ఒక లాగిన్ పేజ్ని డిజైన్ చేస్తారు. ఓకే, ఒక లాగిన్ పేజ్ ఎలా డిజైన్ చేస్తారు మా? సో ఇలా ఒక బాక్స్ని క్రియేట్ చేసుకొని, సో అగైన్ ఇక్కడ మనకి ఫేస్బుక్ అనే హెడ్డింగ్ రావాలి. ఓకే, ఫేస్బుక్. So I want to place the Facebook here, and after that we should be create the username field here. Okay, user name. Okay, username field, and after that we should be create the field like password. Like password, and finally we should be create the one button. Okay, one button like login button. ఓకే, లాగిన్ బటన్ ఇదే కదా మన ఫేస్బుక్కి మనం లాగిన్ అవ్వాలంటే. సో మనం ఇవ్వాల్సిన డీటెయిల్స్ ఫస్ట్ వీ షుడ్ బి గివ్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఆఫ్టర్ గివింగ్ దిస్ టు అ ఫీల్డ్ అండ్ వీ షుడ్ బి క్లిక్ ఆన్ ద లాగిన్, దెన్ వీ షుడ్ బి షిఫ్ట్ టు ద ఫేస్బుక్ న్యూస్ ఫీడ్, అవునా? సో ఫస్ట్ ఏం చేస్తారంటే నాకు ఈ డిజైన్ కావాలి. ఓకే, సో నాకు లాగిన్ పేజ్కి ఈ డిజైన్ కావాలని ఎవరు క్రియేట్ చేస్తారు? UI UX డిజైనర్స్ అనే పర్సన్స్ క్రియేట్ చేస్తారు. ఓకే, ఈ అవుట్పుట్ని బేస్ చేసుకొని, ఈ డిజైన్ని బేస్ చేసుకొని డెవలపర్స్ కోడ్ని బిల్డ్ చేస్తారు మా. ఓకే, డెవలపర్స్ అంటే ఏంటి? ఈ పేజ్ని క్రియేట్ చేసేవాళ్ళు. ఓకే, త్రూ కోడ్, ఒక కోడ్ని యూజ్ చేసి లైక్ పైథాన్ కానివ్వండి, జావా కానివ్వండి, లైక్ HTML, CSS, JavaScript, వాట్ ఎవర్ మే బి, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎనీ లాంగ్వేజ్. By using any language, the developer will create the Facebook login page. On a login page create చేస్తారు. సో అదే మీరు ఈ డిజైన్ అనేది ప్రాపర్గా లేదనుకోండి, సో ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ డిజైనర్ ఏం చేశారు, ఇక్కడ ఒక ఫేస్బుక్ నేమ్ ఉంది, సో అలానే ఏం చేస్తారు, అగైన్ ఇక్కడ ఇంకో ఫీల్డ్ ఇస్తారు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు అనుకుందాం. ఓకే, సో అగైన్ ఇలా డిజైన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డిజైన్ చేశారు UI UX టీమ్. ఓకే, డిజైనింగ్ టీమ్ ఇలా డిజైన్ చేశారు. అప్పుడు డెవలపర్ ఏం చేస్తారు? డెవలపర్ కూడా కోడ్ ఇలానే బిల్డ్ చేస్తారు. ఓకే, అవుట్పుట్ ఇలా రావాలని కోడ్ని బిల్డ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఇది డిఫెక్టే కదా. సో యాక్చువల్ ఐ డోంట్ వాంట్ ఫేస్బుక్ హియర్, ఐ వాంట్ ఫేస్బుక్ హెడ్డింగ్ ఇన్ మిడిల్ ఆఫ్ ద పేజ్. నాకు ఫేస్బుక్ హెడ్డింగ్ అనేది మిడిల్లోనే రావాలి. ఐ డోంట్ వాంట్ రైట్ సైడ్. సో బట్ ఇలా ఉందంటే ఇది డిఫెక్టే కదా మనకి. సో ఇప్పుడు మనకి డిజైనింగ్ కూడా ప్రాపర్గా లేకపోతే మనకి డిఫెక్ట్ అనేది రైజ్ అవుతుంది చిన్న. ఓకే, డిఫెక్ట్ అనేది రైజ్ అవుతుంది. అండర్స్టాండ్ ఆల్? సో డిజైనింగ్ టీమ్ వాళ్ళు డిజైనింగ్ అనేది ప్రాపర్గా లేకపోతే మనకి ఎందుకు డిఫెక్ట్ వస్తుంది అనేది అండర్స్టాండ్? కామెంట్ ఇన్ చాట్ బాక్స్. సో డిజైనింగ్ ప్రాపర్గా లేకపోతే మనకి డిఫెక్ట్ ఎందుకు వస్తుంది, రీజన్ అర్థమైందా? వెరీ గుడ్. వెంకటేష్, టెల్ మీ వాట్స్ యువర్ డౌట్? Okay, now this is the second point ma. So first point is what? Wrong requirement. Second point is wrong design. Now third one reason is wrong coding ma. Hello? Yeah, ready? Teja, ready? What's your doubt? Right. Now third one is wrong code. Okay, third reason ఏంటమ్మా? wrong coding. సో రాంగ్ కోడింగ్ చేయడం వల్ల మనకి డిఫెక్ట్ అనేది రైజ్ అవుతుంది. ఓకే, డిఫెక్ట్ అనేది రైజ్ అవుతుంది.
సో ఈ 3 రీజన్స్ వల్ల మనకి ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్లో డిఫెక్ట్స్ అనేవి రైజ్ అవుతూ ఉంటుంది. అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఫస్ట్ రీజన్? రాంగ్ రిక్వైర్మెంట్, రాంగ్ డిజైన్ అండ్ రాంగ్ కోడింగ్. నౌ దిస్ ఈస్ ద మేజర్లీ టెక్నికల్ రీజన్ ఫర్ హ్యావింగ్ డిఫెక్ట్స్. క్లియర్? నోట్ చేయండి ఫాస్ట్గా. Completed, ma? Completed? Okay, make a fast, Jasmine. Okay, so next one is cost of fixed bugs, ma. Okay. Okay, how to cost of fixing defects. Okay, right. Okay, for example, now these are the requirements, ma'am. Okay, now these are the requirements. Okay, after this requirement, what is the next step? Design. Okay.
design. Okay, after complete the design, next coding. Now coding. Coding. Now this three major requirement. For example, these requirements are not correct, the defects will be occurred. Okay. For example, design is not correct, so defect will be occurred. Coding not correct, defect will be occurred. Okay. But in situation here I am taking the for example, I am taking the one graph here, like cost of fixing defects, fixing defects. One second. रिकॉर्डिंग रुक जाता ना मैडम, सेटिंग्स में नहीं रहता वो एडवांस. कितने कितने मेंबर्स है बरं ना रिकॉर्डिंग सेंड करेंगे लोग बाद में. Okay, ma'am. For example, here I am taking the one graph, cost of fixing defect. Okay, understand this graph. Now what happened here? Okay. Now these are three stages, ma'am. Now this poll for the requirements. ఈ పోల్ రిక్వైర్మెంట్ ని డిఫైన్ చేస్తుంది. ఈ పోల్ డిజైన్, దిస్ పోల్ ఫర్ డిజైన్, దిస్ పోల్ ఫర్ కోడింగ్. ఓకే, సో నాకు రిక్వైర్మెంట్ అనేది ఏంటి? దిస్ ఈజ్ ఏ ఫస్ట్ స్టేజ్ మా. రిక్వైర్మెంట్ అనేది నాకు ఫస్ట్ స్టేజ్, డిజైన్ సెకండ్ స్టేజ్ అండ్ కోడింగ్ ఈజ్ ఏ లాస్ట్ స్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డిఫెక్ట్స్ అనేవి రిక్వైర్మెంట్స్ నాకు ప్రాపర్గా లేదనుకోండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ నాట్ ప్రాపర్ వే. ఓకే, ఇది నాకు ప్రాపర్గా లేదు. ఓకే, రిక్వైర్మెంట్స్ అనేది ప్రాపర్గా లేదు. అలానే సో రిక్వైర్మెంట్స్ ప్రాపర్గా లేనప్పుడు
మనం డిఫెక్ట్స్ని ఈజీగా మళ్ళీ మనం వాటిని రెక్టిఫై చేయగలం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ డిఫెక్ట్స్ అనేవి రిక్వైర్మెంట్లో ఉందనుకోండి, సో దాన్ని మనం ఈజీగా రిజాల్వ్ చేయగలం. వై? బికాజ్ ఇది నాకు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి. సో దట్స్ వై ఈ రిక్వైర్మెంట్స్ని నేను లోయర్ పోల్గా డిఫైన్ చేశాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డిఫెక్ట్స్ రిక్వైర్మెంట్లో ఉంది. ఓకే, ఇదే ఎగ్జాంపుల్ నాకు డిజైనింగ్లో వచ్చింది అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, మీడియం లెవెల్లో ఉంటుంది. అవునా? డిఫెక్ట్స్ అనేది మీడియం లెవెల్లో ఉంటుంది. అలా కాకుండా సో నాకు కోడింగ్ లెవెల్లో డిఫెక్ట్స్ అనేవి వచ్చింది. ఓకే, సో కోడింగ్ లెవెల్లో డిఫెక్ట్స్ వస్తే నాకు కాస్ట్ ఆఫ్ ఫిక్సింగ్ డిఫెక్ట్ ఏమవుతుంది, హైయెస్ట్లో ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రిక్వైర్మెంట్స్లో డిఫెక్ట్ ఉంటే ఓన్లీ మన రిక్వైర్మెంట్స్ని మనం చెక్ చేస్తాం. అలా కాకుండా సో డిఫెక్ట్ అనేది డిజైనింగ్లో ఉందనుకోండి, మనం డిజైనింగ్ని చెక్ చేయాలి. ఇన్ సిమిలర్ వే వీ షుడ్ బి చెక్ ద రిక్వైర్మెంట్ ఆల్సో. ఓకే, సో అలా కాదు, సో రిక్వైర్మెంట్లో రాలేదు, డిజైన్లో రాలేదు, అగైన్ నాకు కోడింగ్లో బగ్స్ అనేది వచ్చింది. ఓకే, కోడింగ్లో మనం ఫిక్స్ చేయాలి డిఫెక్ట్స్ని. దెన్ ఈ షుడ్ బి చెక్ ద కోడింగ్ అండ్ ఆల్సో డిజైనింగ్ అండ్ ఆల్సో రిక్వైర్మెంట్. సో ఏమవుతుంది, స్టేజెస్లో బగ్స్ అనేది వస్తుంటే మనకి కాస్ట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అవునా? కాస్ట్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెక్ట్ అనేది రిక్వైర్మెంట్స్లో ఉందనుకోండి, మీరు జస్ట్ రిక్వైర్మెంట్స్లో ఉన్న బగ్స్నే చెక్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, మీకు టైం అనేది సేవ్ అవుతుంది కదా. ఎందుకంటే మీరు నో నీడ్ టు చెక్ ద డిజైన్ స్టేజ్ అండ్ కోడింగ్ స్టేజ్. వై? బికాజ్ రిక్వైర్మెంట్ ఈజ్ ఏ ఫస్ట్ స్టేజ్. అలా కాకుండా సో డిఫెక్ట్ అనేది డిజైనింగ్లో వచ్చింది అనుకోండి, సో యూ షుడ్ బి ఆల్సో చెక్ ద రిక్వైర్మెంట్ ఆల్సో. ఓకే, డిఫెక్ట్స్ అనేది మనకి డిజైనింగ్ స్టేజ్లో వస్తే యూ షుడ్ బి చెక్ ద డిజైనింగ్ అండ్ ఆల్సో రిక్వైర్మెంట్. అప్పుడు ఏమవుతుంది, మనకి కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సమ్ టైం అనేది ఇట్ విల్ బి టేక్ ఓవర్ టైం. అదర్వైజ్ కోడింగ్లో వచ్చింది అనుకోండి డిఫెక్ట్స్, సో కోడింగ్లో డిఫెక్ట్స్ని మీరు ఫిక్స్ చేయాలంటే యూ షుడ్ బి ఫిక్స్ ద కోడింగ్ స్టేజ్ అండ్ డిజైనింగ్ స్టేజ్ అండ్ ఆల్సో రిక్వైర్మెంట్ స్టేజ్. సో ఇక్కడ మనకి ఎన్ని స్టేజెస్లో మనం చెక్ చేసుకోవాలి, 3 స్టేజెస్లో మనకి చెక్ చేసుకోవాలి డిఫెక్ట్ అనేది ఎక్కడ ఫిక్స్ అవుతుంది. అప్పుడు మీరు కోడింగ్ లెవెల్లో డిఫెక్ట్ని ఫిక్స్ చేయాలంటే దెన్ యూ విల్ బి టేక్ ద ఓవర్ టైమ్. ఓకే, కంపేర్ ద రిక్వైర్మెంట్ స్టేజ్ అండ్ డిజైనింగ్ స్టేజ్. అందుకే ఇక్కడ మనకి సో ఒక బగ్ని రిక్వైర్మెంట్ స్టేజ్లో ఈజీగా ఫిక్స్ చేయొచ్చు. సో ఇట్ టేక్ ద లెస్ టైమ్. Otherwise, if you want to fix the defect in designing time, it will take the some medium time. Okay, if you want to fix the defect in coding stage, it will take the overtime. Ardhamainda? Understand all? So cost of fixing bug ante enti anedi? Yeah guys, please respond. Understand about cost of fixing bugs. Yeah guys, please respond. Good, super. Okay, draw this table fastly. ఈ టేబుల్ని ఫాస్ట్గా డ్రా చేయండి అమ్మా. డ్రా దిస్ టేబుల్ ఫాస్ట్లీ.
Completed ma? Completed ma? Yeah. Tell me. Hamsi Krishna. Tell me. Very good. Super. Okay. So continue the next lines. Continue the next line. Continue the next line. To rectify, note it ma, note it. To rectify a defect which is actual, which is occurred due to wrong coding, only coding need to be changed, take less time, and cost whereas okay, cost whereas to rectify a defect, to rectify a defect which is occurred due to requirement, wrong requirements, requirements need to be corrected, design need to be carried out, and also code, okay, which increase time and cost. సో చూడండి ఇక్కడ మనకి ఏమవుతుంది, సో టు రెక్టిఫై డిఫెక్ట్ విచ్ అక్కర్డ్ డ్యూ టు రాంగ్ కోడింగ్, ఓన్లీ కోడింగ్ నీడ్ టు బి చేంజ్, టేక్ లెస్ టైమ్ అండ్ కాస్ట్, వేర్ హ్యాస్ టు రెక్టిఫై డిఫెక్ట్ విచ్ అక్కర్డ్ డ్యూ టు రాంగ్ రిక్వైర్మెంట్స్ నీడ్ టు బి కరెక్టెడ్, డిజైన్ నీడ్ టు బి క్యారీడ్ అవుట్ అండ్ ఆల్సో కోడ్ విచ్ ఇంక్రీస్ టైమ్ అండ్ కాస్ట్. ఓకే, సో ఇక్కడ మనకి డిఫెక్ట్స్ అనేది కోడింగ్లో వస్తే వీ షుడ్ బి మోడిఫై ద కోడ్. ఓకే, వీ షుడ్ బి మోడిఫై ద కోడ్. అలా కాకుండా సో డిజైన్లో వస్తే సో డిజైన్ని మోడిఫై చేయాలి. అలా కాకుండా మీకు రిక్వైర్మెంట్స్లో వస్తే వీ షుడ్ బి కరెక్ట్ ద రిక్వైర్మెంట్స్ ఆల్సో. ఓకే, సో ఇలా మనం ఏ స్టేజ్ని బేస్ చేసుకొని మనకి డిజైన్ ఏ స్టేజ్లో మనకి డిఫెక్ట్స్ అని వస్తుందో ఆ డిఫెక్ట్ని బేస్ చేసుకొని మనం కోడ్ కానివ్వండి, లేకపోతే డిజైన్స్ కానివ్వండి, రిక్వైర్మెంట్ కానివ్వండి చేంజ్ చేసుకోవాలి. లైక్ దిస్. క్లియర్? Completed ma?
Completed, ma? Right. Sir, you are giving more time than write down the notes. We have less time, so please cover topic as much as you can. So you are giving more time than requires to write down the notes. We have less time, so please cover topics as much as you can. Okay. So next one, traditional testing approach. Okay. Next one is what? Traditional testing approach. Okay. So traditional testing ఎలా అప్రోచ్ అవుతామంటే మనం సో we should have first we have a stages. First one, requirements. Requirements. Okay. First stage is requirement. Now second one is design. Okay. Third one is coding. Coding and finally software application. Okay. So after complete these stages, we will be find the software applications. Now this is a software app. Okay, software app. So after create the software application. Right.
డెవలప్మెంట్. ఓకే, నా ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ని డెవలప్మెంట్ చేయాలంటే ఫస్ట్ స్టేజ్ ఏంటమ్మా? రిక్వైర్మెంట్స్. వీ షుడ్ బి గ్యాదర్ ద రిక్వైర్మెంట్స్. సెకండ్ వన్ డిజైన్. ఆఫ్టర్ కోడింగ్ we will be create a software application. After create the software application, we should be test the application. Now this is called traditional testing approach. Okay, traditional testing approach. Okay, make a note fastly. Traditional testing approach. Make a note fastly. Okay, right. So after that, so actually this is a traditional testing approach, ma. Continue, write it down. Continue. In the very beginning, continue. In the very beginning, yes, we use it to follow waterfall model. Okay, waterfall model for creating developing, okay, for developing small size of applications. Okay, this scenario we use it to test after the development that is only validation. What is this meaning, ma? So this meaning is, for example, in previous not nowadays, in previous. So in previously first time చేశారంటే
ఈ కంప్లీట్ ఒక వెబ్ అప్లికేషన్ అనేది కంప్లీట్ డిజైన్ అయిన తర్వాత, అంటే కంప్లీట్గా డెవలప్మెంట్ జరిగిన తర్వాతే ఆ అప్లికేషన్ అనేది కోడింగ్ టీమ్కి, ఐ మీన్ టెస్టింగ్ టీమ్కి అనేది అప్రోచ్ అవుతుంది మా. ఓకే, సో ఈ ప్రీవియస్గా ఏమైందంటే, సో ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేస్తారు, తర్వాత డిజైన్ చేస్తారు, తర్వాత కోడింగ్ చేసి ఒక అప్లికేషన్ని డెవలప్ చేస్తారు. ఆ అప్లికేషన్ అనేది డెవలప్ అయిన తర్వాతే టెస్టింగ్ టీమ్కి పంపిస్తారు. ఎందుకు? టెస్ట్ చేయడం కోసం. సో మనం క్రియేట్ చేసిన అప్లికేషన్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదనేది టెస్టింగ్ టీమ్కి టెస్ట్ చేయమని సో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. సో వాటిని ఏమంటామంటే వ్యాలిడేషన్ అంటాము. ఓకే, ప్రీవియస్గా ఓన్లీ మనకి వ్యాలిడేషనే జరిగింది. సో వ్యాలిడేషన్ అంటే ఏంటి? ఆల్రెడీ డెవలప్ అయిన అప్లికేషన్ని టెస్ట్ చేయడం. ఓకే, సో దట్ ఈస్ ద ట్రెడిషనల్ టెస్టింగ్ అప్రోచ్. ఓకే, సో ఆఫ్టర్ వీ హ్యావ్ ఏ బెటర్ టెస్టింగ్ అప్రోచ్. అంటే బెటర్ టెస్టింగ్ అప్రోచ్ అంటే సో ప్రజెంట్ టెస్టింగ్ ఎలా జరుగుతుంది, సో నౌవే డేస్ ఒక వెబ్ అప్లికేషన్ని ఎలా టెస్ట్ చేస్తున్నారు అనేది టుమారో టాపిక్స్లో డిస్కస్ చేద్దాం. నాట్ దిస్ ఈస్ టుడే క్లాస్ మా. టుడే ఐఎమ్ స్టాప్ హియర్. Okay, so if you have any doubts, please put in your chat box.